అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, టౌన్ పార్టీ అధ్యక్షుల వారికి, మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మా ప్రజాప్రతినిధులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాన్ని కొనసాగించి పార్టీ యొక్క గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, దాంతోపాటు అధికార యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి కానివ్వండి, రెవెన్యూ సిబ్బందికి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పోలింగ్లో పాల్గొన్న పోలింగు సిబ్బందికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో అష్ట కష్టాలకు ఇంత మండు టెండలో కూడా వారందరూ కూడా చాలా కష్టపడి భారతదేశ చరిత్రలో ఏదైతే ప్రజాస్వామ్యానికి ఆయుపట్టుగా ఆలవాలంగా ఉన్న పార్లమెంటరీ ఎన్నికల్లో వారందరూ కూడా భాగస్వాములు అయినందుకు వారికి మరొక్కసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, బాధాకరమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా, ఎలక్షన్ విధానాన్ని ఒక అపహాస్యం చేసే విధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇవాళ ఓడిపోతారన్న ఒక భయంతో ఎప్పుడు చెప్పినా నీతి మాటలే చెప్తుంటాడు. జనరల్గా నేను మందు వంచను, పైసలు పంచను అని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. మీ కళ్ళ ముందర కదలాడిన సత్యం అది. వాళ్ళ సిరిసిల్ల నియోజకవర్గంలో తను కానీ తన యొక్క అనుచర గణం కానీ చేసిన అరాచకాలకు ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురొడ్డి, మొన్నటిదాకా అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి నయాన్నో భయాన్నో తన దగ్గర ఉన్న అన్ని శక్తియుక్తులను, ఇక్కడ ఉన్న నేతలకు రావాల్సిన బకాయిలను ఉపయోగించో, లేకుంటే అధికార గణాన్ని ఉపయోగించో మొన్నటి ఎలక్షన్లోనే సావు తప్పి కన్నులు ఉట్టపోయినట్టు బయటపడ్డాడు. ఎంతో గాంభీర్యాలు పలికిండు. నా చెప్పును పెట్టిన గెలుతా, నేను మద్యం పంచా, పైసలు పంచా, నేను పోలీసు వాళ్ళని వాడుకోనని చెప్పి వాటన్నింటిని కూడా తుంగలో తొక్కి నేతి బీరకాయ మాటలు చెప్పి ఇవాళ వాటన్నింటిని కూడా మొన్న ఉపయోగించుకుంటే అటో ఇటో చావు తప్పి కన్ను ఉట్టపోయినట్టు బయటపడ్డాడు. ఇవాళ నిన్నటి జరిగిన ఎలక్షన్లలో ఇక నా స్థానం, రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. ఇక సిరిసిల్ల ప్రజలు నన్ను చీత్కరిస్తున్నట్టున్నారు. సిరిసిల్ల ప్రజలను చీత్కరించి చీకొట్టి నా రాజకీయ శకానికి ముగింపు పలుకుతున్నారని ఒక ఆలోచనకు రాగానే సభ్య సమాజం ఏ విధంగా ఏమనుకుంటుందో, ప్రజాస్వామ్యం ఏమనుకుంటుందో అన్న ఒక ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి సిరిసిల్ల నియోజకవర్గం అంతా కూడా కోడై కూస్తుంది. వాళ్ళ ఓటర్లే స్వయంగా చెప్పారు, నాకే చెప్పారు చాలా చోట్లల్లా, ఓటుకు మాకు 500 ఇచ్చిండ్రు, కారు గుర్తోళ్ళు కారు కోటేయమని చెప్పిండ్రు. ఇలా అట్లనే ఇక్కడ కూడా 2 కేసులు బుక్ అయినాయి, వాళ్ళ మీద 3 కేసులు బుక్ అయినాయి. ఇక్కడ ఒకటి తంగలపల్లి మండలం పద్మానగర్లో డబ్బులు పంచడంగా పట్టుబడ్డారు. ఇక్కడ కూడా మందు పంచుతుండగా ఒక వాళ్ళ పార్టీకి చెందిన కౌన్సిలర్ మందు పంచుతుండగా కూడా స్పెషల్ పోలీసు వాళ్ళు చేసి వాళ్ళపై కూడా ఒక కేసు బుక్ చేసిండ్రు. అంతేకాకుండా మాకు వచ్చిన ఆధారానికి అనుగుణంగా మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఇంచుమించు కేసు బుక్ చేస్తారని అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో ఒక వార్డులో నా దగ్గర పోయింది అది. ఇందులో ఒక వార్డులో వారు డబ్బులు విచ్చలవిడిగా బూతులకు పోతుంటే ఓటర్లకు ఇస్తున్నది కూడా మన వీడియోలో పట్టుబడ్డది. కదా ఆ వీడియోను మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అది రిటర్నింగ్ ఆఫీసర్ కూడా తగిన చర్యల నిమిత్తం పోలీస్ శాఖకు కూడా రాయడం జరిగింది. అది తప్పకుండా చట్టరీత్యా వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇవాళ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. సిరిసిల్లను నిజంగానే అభివృద్ధి చేసినట్టయితే
ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు నువ్వు ఎందుకు పాల్పడ్డావు? నువ్వు చెప్పిందంతా కూడా డొల్లనే కదా, నీ మాటల్లో నిజాలు లేవని తేటతెల్లమైంది కదా. నువ్వు చేసిన అభివృద్ధి మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే, నువ్వు చేసిన మంచి పనులపైన నీకు నమ్మకం ఉన్నట్టయితే, నువ్వు ఓటర్లని తప్పకుండా గుర్తించే వాళ్ళని ఇలా ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా ఇలా దిగజారుడు రాజకీయాలకు ఇలా నువ్వు దిగజారి డబ్బులు వంచడం అనేది క్షమించరాని నేరం. ఇవాళ నీ ఎలక్షన్లప్పుడు నువ్వు వంచుకున్నావు, ఇలా ఈ ఎలక్షన్లో కూడా ఎక్కడన్నా పట్టు కోల్పోతున్నావు, నేను 3వ స్థానానికి పోతాను అని భయపడి ఇవాళ బెంబేలెత్తి డబ్బులు వంచుకున్నావు. ఇవాళ ఇప్పటికైనా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్టయితే కేటీఆర్ గారిని, ఇదంతా కూడా జగమేరిన సత్యం, నగ్న సత్యం. ఎవరు అడిగినా సిరిసిల్ల నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని 7 నియోజకవర్గాల్లో కూడా 6 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా జరగలే. ఎవరు కూడా మాకు డబ్బులు వచ్చిన బీఆర్ఎస్ పంపినని కానీ, కాంగ్రెస్ వాళ్ళు పంపినని కానీ, బీఆర్ఎస్ పంపినని కానీ ఎక్కడ ఎవరు అనలే. కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఒక్కరు పత్రికా సోదరులు చెప్పిండ్రు, పత్రికా సోదరులకు తెలుసు, అధికారులకు తెలుసు, ఓటర్లే స్వయంగా చెప్పిండ్రు. దానికి 2-3 ఎవిడెన్స్లు మా ఉన్నాయి, కేసులు కూడా బుక్ అయినాయి కదా. మరి ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు దిగజారిన కేటీఆర్ గారు ఇక మొదటగా ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ వ్యవహారాన్ని అపహాస్యం చేసినట్టు కాదా, అంటే ఈ వ్యవస్థలపైన నీకు నమ్మకం లేనట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టడం అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టయితే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అని చెప్పి నేను భావిస్తున్నా. నీకు ఈ దిగజారుడు రాజకీయాలకు దిగినందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్లకు రా. ఆ దమ్ముందా అని చెప్పి నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా. అంతే కదా.